ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న TV1 తెలుగు న్యూస్ కు స్వాగతం. డిచ్పల్లి మాజీ ఎంపీపీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కంచెట్టి గంగాధర్ మరణం పార్టీకి తీరని లోటని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతి రెడ్డి అన్నారు. శనివారం కంచెట్టి గంగాధర్ కుటుంబ సభ్యులను డిచ్పల్లిలో గల వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా కంచెట్టి చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించారు. వారి కుటుంబ సభ్యులను మనోధైర్యం కల్పించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తమలో ఒకరిగా ఉన్న కంచెట్టి గంగాధర్ ఇప్పుడు లేరన్న విషయం జీర్ణించుకోలేకపోతున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఆయన చేసిన సేవలు మరోలేవని ఆయన కొనియాడారు. ఎమ్మెల్యే వెంట ఎంఈఏసీ చైర్మన్ ఉపా గంగారెడ్డి, పార్టీ డిచ్పల్లి మండల అధ్యక్షుడు అమృతాపూర్ గంగాధర్, పార్టీ నాయకులు వలసాని శ్రీనివాస్, చింతల కిషన్, లారీ గంగారెడ్డి, ఉమ్మాజీ నరేష్, రామచందర్, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరి ఇమ్మడి గోపి గారి మరణం అన్నది, హత్య అన్నది తీరని లోటు. చాలా తీవ్రంగా దాన్ని ఖండిస్తున్నాం. సో ఆ రోజే నేను డెడ్ బాడీ ఇక్కడ పోస్ట్ మార్టం చేసి తీసుకుని వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి మరి వాళ్ళకి నివారణ అర్పించి వాళ్ళ కుటుంబానికి కూడా ధైర్యం ఇవ్వడం జరిగింది. ఆ రోజే చెప్పడం జరిగింది, ఎట్టి పరిస్థితులలో నేరస్తులను ఎవరిని కూడా వదిలే ప్రసక్తి లేదు. సో నేను సిపి గారితో మాట్లాడడం జరిగింది, డీజీపీ గారితో అందరితో కూడా మాట్లాడి హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తరోగా చేస్తామని చెప్పారు వాళ్ళు. ఎందుకంటే ఇలాంటి హత్య అన్నది మన ప్రాంతాల్లో రేరు. మన గంగాధర్ గారు వాళ్ళ అప్పుడు నల్లవెల్లు అయిందంటే 4 ఏళ్ల కింద, మరి ఇప్పుడు అయింది. ఇలాంటివి జరగకూడదు, ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా దోషులను కఠినంగా శిక్షించాలని చెప్పినప్పుడు పోలీస్ వాళ్ళు కూడా నైట్ మిడ్నైట్ 10:30 నుండి ఇన్సిడెంట్ ఎప్పుడైతే వాళ్ళకి ఫోన్స్ వచ్చినాయో అప్పటి నుండి తరువుగా వాళ్ళు ఎంబటి ఉండి దగ్గరుండి అన్నీ కూడా చూసి మరి కల్పిట్స్ని కూడా పట్టుకున్నారు. 7గురిని రిమాండ్ కూడా పంపించడం జరిగింది. ఇంకా త్వరలోనే తరువు ఇన్వెస్టిగేషన్ చేసి ఇంకా ఇప్పుడు వీళ్ళు ఇక్కడ వాళ్ళ పిల్లలతో మాట్లాడినప్పుడు, ఆ రోజు నేను వచ్చినప్పుడు వాళ్ళ పిల్లలు లేకుండే ఇక్కడ. అంటే గోపి గారి మూడో కుమారుడు ఉన్నాడు, ఆయన అబ్బాయి ఉండే. కానీ వీళ్ళు పిల్లలు ఎవరైతే అమెరికాలో ఉంటుంది బిడ్డ, తర్వాత కొడుకేమో కెనడాలో మన లండన్లో ఉంటుంటే వాళ్ళు ఇప్పుడు చెప్తా ఉన్నారు. ఇంకా కొన్ని మాకు అనుమానాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. వాళ్ళకి తప్పకుండా నేను ఒక భరోసా ఎదుర్కొన్నాను. మీరు ఎవరున్నా కానీ ఇంకా మళ్ళీ రిటర్న్గా కంప్లైంట్ ఇవ్వండి, తప్పకుండా వాళ్ళని కూడా పిలిచి ఇన్వెస్టిగేట్ చేస్తారు.